వేస్ట్ బయటికి రాకపోవచ్చు వల్ల కాలంలో ఒక బ్లాక్ కావాలని ఉంటుంది. ఆ నిర్మాణం గురించి నేను పదే నిర్ణయిస్తున్నాను. శానిటేషన్ సూపర్వైజర్ కానీ శానిటేషన్ మన ఏజెన్సీ వాళ్ళకి కానీ దాన్ని ఇప్పుడైతే పరిస్థితులు పెట్టాలనుకుంటున్నాను. సో ముఖ్యంగా మనకు హాస్పిటల్ ఎంటర్ తర్వాత శానిటేషన్ సర్వే లేకపోతే మనం సర్వీస్ చేసినాక అది వేసేకుంటున్నప్పుడు అన్ని డిఫరెంట్గా పీపీపీస్ వల్ల మనకి పాజిటివ్ రెస్పాన్స్లో శానిటేషన్ ఒకటి కన్సిస్టెన్సీ మొదటి నుంచి రోజుకోవాలి వస్తుంది. 60 వస్తాం ఇంకా 75 స్టేట్ దాకా తిరుగుతూ ఉన్నాం. శానిటేషన్ దగ్గర కొంచెం ముందుపడుతున్నాం. సో ముఖ్యంగా ఈ కాలం అసలు ఒకటి వయోమానం వల్ల పనిచేయకపోవడం, ఎఫిషియెంట్ బెటర్ రాకపోవడం బెటర్ వాళ్ళ గురించి మన వైపు నుంచి చూసుకుంటే టాయిలెట్స్ ఇప్పుడు హాస్పిటల్ కట్టినప్పుడు ఉన్నవి కొన్ని చోట టైల్స్ విరిగిపోయి నీళ్ళు ఆగడం టాయిలెట్స్ సరిగ్గా అవి ఉంటున్నాం. అవి ఆల్రెడీ మొదలు పెట్టాము. 4 డాక్టర్లో టాయిలెట్స్ మార్చేసాము. రైల్వే స్టార్ట్ చేసాము. తర్వాత సో మన వైపు నుంచి ఈ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుని డ్రైనేజ్ బ్లాక్ మొత్తం క్రియేట్ చేసేసి ఆ తర్వాత మనం శానిటరీ వర్క్ కూడా కొంచెం వయసులో ఉంది సరిగ్గా పనిచేసేవాళ్ళం. అలాగే ఏజెన్సీ వాళ్ళని చెప్పేసి మనం మెటీరియల్స్ సరిగ్గా తెచ్చుకోగలిగితే మనం అదొక్క పారామీటర్ పైకి రాగలిగితే మన హాస్పిటల్కి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు మన 20 స్టేట్ వైడ్ లీస్ట్ ఉన్న హాస్పిటల్స్ 20 మంది సూపరింటెండెంట్స్ని ఎస్టిమేషన్ రైతుగా థర్డ్ పిలిపించారు. అంటే సెక్రటరీలో లీవ్ పెట్టారు లేదు. అది అంటే నా భయం ఏంటంటే సార్ దాంట్లో పొరపాటు మార్పులు వస్తుందేమో చిన్న భయం స్టార్ట్ అయింది నాకు వచ్చినప్పటి నుంచి. అందుకోసం మిమ్మల్ని అప్రోచ్ చెప్పాను. శానిటేషన్ ఒకటి డైట్ ఒకటి నాకు క్యాలిక్యులేషన్ అనేది నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. అందుకే కొన్ని కఠినంగా తీసుకుంటే తప్ప మనం దీని మీద హాస్పిటల్ని మనం ఇంత చేస్తున్నాం సార్. అంటే మనం మీరు చాలా చేస్తున్నారు హాస్పిటల్ ఇంత చేస్తున్నప్పుడు మనకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ శానిటేషన్ దగ్గర వస్తూ ఉంది. సో దీన్ని మనం ఏదో చేయాలి. ఇన్ని చేసిన తర్వాత కూడా మనం అసలు మొదటిదాకా బిల్లులు రాలేదు అనిపించి మన బిల్లులు తీసుకున్నారు. మళ్ళీ బిల్లులు అంటే ముందుగా అడ్వాన్స్ సో ఏంటంటే ఆల్రెడీ ఆ టైం 2.5 ఇయర్స్ ముందు అది కాకుండా 3 ఇయర్స్ పెట్టింది. ఎక్కడ ఏదైతే టేకప్ చేస్తారు కాబట్టి స్కూల్ చేస్తారు మా తరఫున మీరు లెటర్ తీసుకొచ్చి ఫాస్ట్ అది మళ్ళీ అది కూడా అలా చేయాలని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ చేయడానికి 3 స్కూల్ కాబట్టి చేసి వర్క్ కూడా చేయాలనుకుంటారు. 60C కింద ఇవ్వాలనుకుంటారు. 60C అంటే తెలుసా? पहले के 2 मिनट सर एक्चुअली అది జనరల్ వర్క్ చేస్తున్నాం. మేము అందరూ టేకప్ చేస్తే అది 1 ఇయర్ అయిపోతుంది. సో బెటర్ టీవీలో ఇన్వాల్వ్ సమావేశాన్ని విశేషణ గౌరవ ఎమ్మెల్యే కమిటీ మెంబర్లకి మా స్టాఫ్ డిపార్ట్మెంట్ అందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యంగా చర్చ చేసిన అంశంలో ముఖ్యమైనది వచ్చేసి శానిటేషన్ వర్కర్స్ సెక్యూరిటీ వర్కర్స్ సార్. కొంతమంది వయోభారం వల్ల తర్వాత కొంతమంది అనారోగ్య సమస్యలతో సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. సో వాళ్ళని రిప్లేస్ చేయడం కోసం చెప్పేసి కమిటీ యొక్క ఆహ్వానం. తర్వాత శానిటేషన్ మనకు 3 స్టోర్ వస్తూ ఉంది కంటిన్యూస్గా. దానికి మేము ప్రతి శనివారం శానిటేషన్ ప్రమోషన్స్ గమనించిన వాటిలో కొన్ని టాయిలెట్స్ రిప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని వాటిని కూడా న్యాచురల్గా ప్రెసిడెంట్ చెప్పాను సార్. టైల్స్ మార్చడానికి టాయిలెట్స్ మార్చడానికి ఆ వర్క్ కూడా మొదలు పెట్టాము. సో దానివల్ల కూడా మనం స్కూల్ పెట్టే అవకాశం ఉంది. ఆయన ముందునే స్లోగా చేస్తున్నాడు అనేది కాంప్లెక్స్ క్లియర్.
they have utilized certain things, you should do all. You should take correct. Otherwise, దాని వదిలేయడం ఉంటుంది. నేను నా పద్ధతిలో నేను ఉదాహరణ చేయించుకుంటే ఇది పబ్లిక్ ఇష్యూ ఇది కాదు. కంప్లైంట్స్ ఏం చేయాలి?